మాటలతో కొడితే రోజు రోజు చచ్చిపోతాం కదా. అంటే ఒకసారి చంపేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు. మాటలతో రోజు రోజు కులబొడిచి చంపేస్తుంటారు నా మాటలు. ఎంత దారుణం అంటే, ఏదైనా ప్రేమగా నమ్మి మనిషిని చేరదీసుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తి మనకు పొడి చేస్తాడు. అందుకే దావీదు అన్నాడు, చూడండి ఏమన్నాడు దావీదు మహాచక్రవర్తి. కీర్తనల గ్రంథం 62 సంకీర్తన చూడండి 3వ వచనం. ఎన్నాళ్ళు మీరు ఒకని పై పడుదురు, ఒరుగుచున్న గోడను పడదోయు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరు ఎన్నాళ్ళు ఒకని మీద పడదోయ చూతురు. ఎన్నాళ్ళు ఒకడి మీద పడి మీరు అలా పడదోయాలని చూస్తారు, ఎన్నాళ్ళు అన్నాడు. చూడండి వాళ్ళు ఎవరట, అలా పడదోసే వాళ్ళు ఎవరట. 55 కీర్తన 12వ వచనం. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన యెడల నేను దాన్ని సహించవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగపట్టినవాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడివి, నాకు పరిచయం ఉన్నవాడువే. ఇంతకీ అది శత్రువులాగా వస్తే చెయ్యని అడ్డెట్టుకుంటాం, మిత్రులాగా వచ్చి కౌగిలించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఒకసారి పొడి చేస్తాడు. చాలా జాగ్రత్త. అందుకే మనుషుల్ని గూర్చి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదండి. అయోమయమైపోతుంది. ప్రపంచమంతా తిరిగి వచ్చాను, పక్కనే శత్రువులు ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుంది. ఏమండి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదండి. మనసిప్పేదైనా మాట చెప్పుకుంటే చాలు వెంటనే లంకి పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఏమొచ్చిందో తెలియదు. వాళ్ళ విషయమై ఇన్ని మాటలు మన దగ్గర చెప్పినా మనం దాస్తాం, కానీ వాళ్ళు మాత్రం దాయరు. వెంటనే మనల్ని రోడ్డు పాలు చేయాలని, ఏమండి మన కుటుంబాలు కూల్చాలనే కక్ష కట్టుకుంటారు. ఎందుకో తెలదు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండి యాజకుడిని గౌరవించాలట, మనుషుల విషయంలో జాగ్రత్త వహించాలట.